ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులోకి 4 లేదా 5 గుడ్లు కొట్టి వేసుకున్న తర్వాత అందులోకి సాల్ట్, పెప్పర్ పౌడర్ వేసి వీటిని 1 నిమిషం తర్వాత ఇలా టర్న్ చేసుకోండి. ఇలా రెండు వైపులా కూడా బాగా వేగిన తర్వాత వీటిని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వీటిని ఇలా ప్లేట్లోకి వేసుకుని కాసేపు పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ అదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని సన్నగా కట్ చేసుకుని తీసుకున్న వెల్లుల్లి, అలానే పచ్చిమిర్చి, అల్లం తురుము కొద్దిగా వేసుకుని కొద్దిగా కరివేపాకు, క్యాప్సికము, క్యారెట్, క్యాబేజీ వేసి ఇందులోనే కొద్దిగా సాల్ట్ని వేసి ఒక 5 నిమిషాల పాటు ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా హాఫ్ కుక్ అయ్యేంత వరకు హై ఫ్లేమ్లో ఉంచుకుని కలుపుకోండి. నెక్స్ట్ ఇందులోకి ఉడికించుకుని తీసుకున్న రైస్ వేసుకుని అందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్, కారం, ఎగ్ మసాలా పౌడర్, 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ని వేసి హై ఫ్లేమ్లోనే ఉంచుకుని ఒక 5 నిమిషాల పాటు ఇలా కలుపుకున్న తర్వాత ఇందాక మనం వేయించుకుని తీసుకున్న ఎగ్స్ని వేసి ఒకసారి కలుపుకుని చివరిగా ఇందులోకి 1 టీ స్పూన్ సోయా సాస్, 1 టీ స్పూన్ వెనిగర్ని వేసి చివరిగా బాగా కలుపుకుని కొత్తిమీర చల్లుకుని పక్కకు తీసేసుకోవటమే.